రెండవదిగా అతన్ని ఏం చేశాడు అని మనం చూస్తే, మంచు దినమున బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడట. పైనున్న సింహాన్నే చంపలేరు, మరి బావిలో దాక్కుంది అది. పైన మంచు కప్పేసింది. మంచుకు పక్కనున్న వాళ్ళే మనకు కనపడరుగా. మంచుకు కనపడతారా? రోడ్డు మీద ఉన్న వాళ్ళు కనపడతారా? ఇలా చూడండి, మంచుకు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కనపడతారా? మనకి కనపడరుగా. మరి అలాంటిది బావిలో దాగున్న సింహం ఎలా కనపడింది ఇతనికి? స్వరం విన్నాడు, గాండ్రింతుంది. ఓహో, ఈ మంచు కనపడతలేదు కానీ లోపల దాగుందన్నమాట. ఇది ఉంటే ఏదో రోజు ప్రాణాలు తీసేస్తుంది, దీన్ని ఉంచకూడదని బావిలోకి దిగి, లోపలికి దిగి సింహాన్ని చంపి పైకి వచ్చాడు. ఎంత పరాక్రమశాలో చూడండి. బావిలోకి దిగి, బావిలో నీళ్లు ఉండాలి కానీ సింహం ఉండకూడదు. నీరు వాక్యం, బావి హృదయం. హృదయంలో సింహము లాంటి దురాలోచనలు ఉండకూడదు, దుష్టక్రియలు ఉండకూడదు, పాపిష్ట అలవాట్లు ఉండకూడదు. దాన్ని చంపేయాలి. అందుకే అతను సింహాన్ని చంపగలిగేటట్టు, అందుకే పేరు వచ్చింది. ఎవరా సింహం? 1 పేతురు పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరిగిలాడుతున్నాడట. ఎవడాడు? మన విరోధైన అపవాది. వాడు గద్దించు సింహమట. ఏమండి, గద్దించు సింహం వలె. ఏమన్నాడికి? పరాక్రమం గల వేటగాడని కూడా పేరుంది. కానీ యోబు గారట వేటగాడికే చెమటలు పట్టించిన వేటగాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి, పరాక్రమ వేటగాడని కూడా పేరుంది. కనుక వాడు పరాక్రమ వేటగాడైన ఎవరిని మింగుదనా అని గద్దించడం వల్లే తిరుగుతున్నాడు అపవాది. అపవాది అనబడుతున్న, సింహము అనబడుతున్న వాడికి సంబంధించిన ఆలోచనలన్నీ మనం చంపేయాలి. ఎలా పోతాడు ఈ అపవాది? యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. దేవునికి లోపడకుండా అపవాదిని ఎదిరితే ఎక్కడికి వెళ్తాడు? దేవుడు అంటే వాక్యం, వాక్యానికి లోపడాలి, సంఘానికి లోపడాలి, సేవకుడికి లోపడాలి. అప్పుడు నువ్వు ఘనత పొందిన పరాక్రమశాలి అవుతావు. దయ్యాలు